ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామంలో ఉదయకాల శ్రేష్టమైన ధ్యానాలకు ఆహ్వానం. ఈ ఉదయం ఇశ్రాయేల్లో మొట్టమొదటి రాజు సౌలుని గురించి కొద్ది మాటలు మనం నేర్చుకుందాం. వారు అడగ్గా అందగాడు, ఆజానుబాహుడు, అందివేసిన చేయి అనే సౌలును దేవుడు ఎంపిక చేసుకున్నాడు. మొదటిగా ఆకార పుష్టి కలిగిన వాడు. ఇక్కడ మొదటి సమూయేలు 10వ అధ్యాయము 23వ వచనములో అతడు జన సమూహములలో నిలిచినప్పుడు భుజముల కంటే పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. కాబట్టి అందగాడు, ఆజానుబాహుడు, మంచి పర్సనాలిటీ కలిగిన వాడు. కనుక తన జీవితంలో బహుశా నేను అందగాడిని, నేను అందివేసిన చేయి, నేను యుద్ధంలో ప్రవీణుణ్ణి, నేను ఒక నాయకుడిని, నేను ఒక మాటకారిని అని అనుకున్నాడేమో. దేవుని వాక్యం చెప్తూ ఉంది సామెతలు 31:30లో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. మరి సౌలు జీవితంలో ఎలా అనుకున్నాడో ఏమిటో మనకైతే తెలియదు. నా రెండవ అంశము, మొదటి అంశము ఆకార పుష్టి ఉంది, రెండవ అంశము అక్షర పౌష్టికం. కొన్ని సూక్తులు నేర్చుకున్నాడు, కొన్ని వాక్యాలు మాత్రమే నేర్చుకున్నాడు. 19వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 24లో, మరియు అతడు వస్త్రము తీసివేసి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేనివాడై ఉండెను. అందువలన సౌలును ప్రవక్తల్లో ఉండినవాడా అని ఒక సామెత పుట్టింది. అంటే ప్రధానికి హల్లెలూయా, ఆమెన్, ప్రైజ్ లార్డ్ అని ఎగురుతూ ఉంటారు కొంతమంది. అమ్మో ఎంత ధన్యుడో, అమ్మో ఎంత మర్మాలు చెప్తాడో అని అనుకుంటాం. కానీ పట్టుపోస్తే అక్షరం కూడా రాలేదు, ఊరిని అట్లా ఎగురుతాడు. సౌలు అటువంటి వాడు. సమూయేలు ప్రవక్త దగ్గర ఉన్నవాడు 2 మాటలు నేర్చుకోవచ్చు కదా, ఏమీ లేదు. సౌలు కూడా ప్రవక్తల్లో ఒకటివాడిగా ఉన్నాడే అని అనుకున్నాడు. అదే మాట మనం గమనిస్తూ ఉన్నాం. గలతీ 6:12లో, శరీర విషయమందు చక్కగా అగుపడు వారెవరో వారు తమ క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నాను. కాబట్టి శరీర విషయంలో మనం మంచిగా ఉండి ఆత్మ విషయంలో సరిగ్గా లేకపోతే దేవుని చేత వాడబడలేము. సౌలు విషయంలో 3వ విషయం ఆకార పుష్టి ఉంది, తర్వాత అక్షర పౌష్టికం ఉంది, 3వది ఆగర్భ శత్రుత్వం ఉంది. పైకి బాగానే ఉన్నాడు కానీ లోపల ఒక శత్రువు దావీదు మీద పగబట్టి 21 సార్లు దండెత్తాడు. చివరిగా 1వ సమూయేలు 18:7-8లో ఇక్కడ వారు పాటలు పాడారు. దావీదు వచ్చి ఆ గొలియాతుని సంహరించాడు, వాళ్ళు సంతోషపడాలి కదా. అలా కాకుండా వారు పాటలు పాడారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని వారు పాటలు పాడిరే
కదా. ఎవరొకడు ఆయన వారు మట్టును పెట్టారు అనుకోలేదు. నాకంటే దావీదును ఎక్కువగా మరి మెచ్చుకున్నారే, నాకంటే రమేష్ని మెచ్చుకున్నారే, ప్రదీప్ని మెచ్చుకున్నారే, ఆయనలో టాలెంట్ ఏముంది అసలు అని ఈ రకంగా కంపేర్ చేసుకుని నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. కాబట్టి ముగించే ముందు ఒక మాట, అటువంటి సౌలు కూడా నేను పాపము చేసి తిని అని అన్నాడు చివరిలో. ఇతను మతతత్వ పాపి, అంటే బైబిల్ తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, దేవుడు తెలుసు, నోటితో తెలుసు, కానీ హృదయంలో ఎరిగినవాడు అనిపించినవాడు కాడు. గనకే అతను మరి తన ఖడ్గం మీద తను పడి చనిపోయాడు. ఈ ఉదయకాలం ఆ రకమైన అనుభవం ఉండకుండా ఆత్మీయ అనుభవంలో సాగిపోవాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు అందిస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించును గక్క. పరిశుద్ధుడా, ప్రేంగల పరలోక తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఎంతైనా నమ్మదగిన మా తండ్రి, సాంచాడు అన్ని విషయాల్లో కూడా నీ యొక్క కరుణ, కృప, దయ మాతో యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ఉన్నాము మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ కేవలము శరీర ఆకృతి కాకుండా ఆత్మీయమైన ఆ యొక్క పద్ధతిలో నడిచే వరంగా ఉండమని త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.